నాకే ఇవన్నీ ఎందుకు జరుగుతాయో తెలీదు. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్‌లో ఏదన్నా కష్టమొస్తే చాలు, నాకే ఎందుకిలా జరుగుతుందో అనుకుంటారు గదా! కామన్‌గా. అలా నేను కూడా అనుకున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళొచ్చా గదా! హ్యాపీగా అనుకుంటే ఆఫ్టర్ 2 డేస్‌లో మోషన్స్, వామిటింగ్స్, ఫీవర్. నాకొక్కదానికే అయితే పర్లేదు అనుకునేదాన్ని. నాతో పాటు నా పిల్లలిద్దరికి, ముగ్గురికి ఏం చేద్దాం? ఒకదాని తర్వాత ఒకటి ముగ్గురికొచ్చేసాయి. బయట ప్రైవేట్ హాస్పిటల్‌లో పెట్టే డబ్బులేమో మంచిగా మన సిద్దిపేటలో గవర్నమెంట్ హాస్పిటల్‌లో వాళ్ళిచ్చే వైద్యానికి ఏం తీసుకుపోదండి. ప్రైవేట్‌లోకెళ్ళాలంటే ఆస్తులు అడుగుతున్నారండి. కానీ గవర్నమెంట్‌లో బానే చూస్తున్నారనుకోండి. మా ముగ్గురికి ఒకేసారి ఇలా అవ్వడం మా ఆయన అసలు తట్టుకోలేకపోయారు. కానీ పైకి మాకు ధైర్యాన్ని చెప్తూ తన లోపల ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు ఆ 3, 4 డేసు. మా బాబు డెలివరీ అక్కడనే అయింది గవర్నమెంట్ హాస్పిటల్‌లో. మళ్ళీ ఇలా ఈ పరిస్థితికి గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళాను. బట్ ఏ చిన్న ఫీవరొచ్చినా కూడా గవర్నమెంట్‌కెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే అంత బాగా చూస్తున్నారు. అప్పుడప్పుడు అనిపిస్తది 10,00,000 అప్పున్నా పర్లేదు గానీ 10 మందికి కళ్ళ దిష్టి ఉండకూడదని. అది నా లైఫ్‌లో ఈసారి మళ్ళీ ప్రూవ్ అయింది.